నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు పూజలు నిర్వహించిన భక్తులు. తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ముగిసిన మహారుద్రయాగ పూజలు. ఉరబళ్ల క్యాంపు కార్యాలయంలో తాళరేవు మండలానికి చెందిన 9 మందికి సుమారు 4 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచి గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గట్టున గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచి గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గట్టున గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. అనంతరం అరటి దొప్పలలో వెలిగించిన దీపాలను గోదావరి నదిలోకి వదిలారు. స్థానిక శివాలయంలో నిర్వహించిన అభిషేకాలు, పూజలు తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. लक्ष्मण प्रवीण नाम देकर धर्मपत्नी सुनीता कुमार नाम देकर नारायण Amin.
తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయం వద్ద జరుగుతున్న 54 రోజుల భిక్షా కార్యక్రమంలో భాగంగా 47వ రోజు స్థానిక ఉప సర్పంచ్ చింతాకుల శ్రీనివాసరావు ఈశ్వరి దంపతులు భిక్షను ఏర్పాటు చేశారు. ముందుగా అయ్యప్ప స్వామి వారికి పూజలు నిర్వహించి అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భవానీలు, అయ్యప్పులు, శివస్వాములు ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతాకుల వారిపేట, రామాలయంపేట స్వాములంతా సమిష్టిగా అన్నదానానికి 10,000 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. అదేవిధంగా నందికొండ సుబ్బారావు కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. నీకే స్వామి అండి కోసిరామని స్వామి స్వామి తిప్పు తిప్పు వీడియోలో పడతా తిప్పు వీడియో మీ టీవీలో వస్తుంది తిప్పు మీ టీవీలో వస్తుంది ఏం బాగా పడుతుంది ఆ రోజు జాచిపడడం మీ సామె ఎదుర్కొంది ఎలాగ తీసుకెళ్ళి కూర్చోండి స్వామి కూర్చోండి స్వామి అన్నదాన ప్రభు అన్నదాన ప్రభు అన్నదాన ప్రభు రాములు భక్తి రాములు భక్తి చెప్తున్నా మండు అలా కలిగి స్వామి భక్తి స్వామి భక్తి స్వామి భక్తి స్వామి భక్తి సాంబారు పెరుగు ఏం కావాలో చూడదామే స్వీట్ కూడా కావాలంటే కావాలి చూడచ్చు స్వామి స్వామి
ఈ స్వామి పిచ్చి పడతంతో పాటు ఈ అయ్యప్ప స్వామి అన్నదాన సమాధానికి పేద స్వాములు 10,000 రూపాయలు ఇస్తారు స్వామి. ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళ సదారక్షించాలని కోరుచు అయ్యి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఎల్లవేళ సదారక్షించాలని కోరుచున్నాం. స్వామి చనవయ్యప్ప స్వాములకి ఇలా ఈ అంగరంగ వైభవంగా చేయించుకోవాలండి. అయ్యప్ప స్వామి అందరికీ వినపో స్వామి అయ్యప్ప స్వామి అందరినీ కూడా సదారక్షించాలని కోరుచున్నాం. స్వామి చనవయ్యప్ప ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ మురమళ్ల క్యాంపు కార్యాలయంలో తాళ్లరేవు మండలానికి చెందిన 9 మందికి సుమారు 4 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కులు అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలానికి చెందిన వారితో పాటుగా నియోజకవర్గం మొత్తం 47 మందికి కలిపి 36 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, చెల్లి అశోక్, అర్దాని శ్రీనివాసరావు, మందాల గంగ సూర్యనారాయణ, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి, శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మల్లిబాబు, పెదకాపు, బూరిబాబు, నారాయణరావు గురుస్వాముల ఆధ్వర్యంలో సుమారు 165 మంది అయ్యప్ప భక్తులు వీడుముడి కట్టి శబరిమలకు పయనమయ్యారు. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి, శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మల్లిబాబు, పెదకాపు, బూరిబాబు, నారాయణరావు గురుస్వాముల ఆధ్వర్యంలో సుమారు 165 మంది అయ్యప్ప భక్తులు విడుముడి కట్టి శబరిమలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయం అయ్యప్పల నామస్మరణతో మారుమోగింది. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భక్తి శ్రద్ధలతో ఇరుముళ్లు కట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబాయ్ స్వామి, ప్రసాద్ స్వామి, స్వామి
తాళరేవు మండలం కోరంగి, నీలపల్లి, జార్జిపేట, పోలేకుర్రు, తాళరేవు గ్రామ పంచాయతీలలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి చిన్నబొడ్డు వెంకటయ్య పాలెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు వైఎస్ ఎంపీపీ కోపనాథి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ, కాశీముని కుమారి, సత్యనారాయణ, జిల్లా పరిషత్ సభ్యులు తొమ్మిటి శామ్యూల్ సాగర్, అంకాడి అంజిబాబు, ఉంగరాల సంతోష్, కాల వెంకటరమణ, సంగాడి శ్రీనులు పాల్గొని మాట్లాడారు. ఈ సభకు స్థానిక గ్రామ సర్పంచులు పెయ్యల మంగేష్, శ్రీనివాస్, వెంటపల్లి నూకరాజు, పంపిన రామకృష్ణ, రెడ్డిబాబు, ఎంపీటీసీలు రత్నకుమారి, బళ్ల సంధ్యారాణి, నందికోడ శ్రీదేవి, శ్రీమన్నారాయణ, భీమాబాయి, రేకడి నరసింహమూర్తి, రేవు మల్లేశ్వరి, ఉప సర్పంచులు భైరవమూర్తి, విత్తనాల రామకృష్ణ, పేర్ని ఆదినారాయణమూర్తి, వార్డు సభ్యులు రేకడి వెంకటేశ్వర్లు, పార్టీ అధ్యక్షుడు కాద గోవింద్ కుమార్, మోక మధుబాబు, కాశీ లక్ష్మణస్వామి, పొన్నాడ చంటి, పెట్ల సూర్యనారాయణ, రాజు, దడాల జగదీష్, రేవు నాగేశ్వరరావు, రెడ్డి సతీష్, రెడ్డి నాగు, వెంటపల్లి వాసంతి, కొల్లు శ్రీనివాస్, కొప్పిశెట్టి, వెంకట్ పందిపల్లి, రాజేష్లు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా సైలెంట్ ఉంటే మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. సన్మాన కార్యక్రమాలు అంటే తర్వాత చూడొచ్చు. దయచేసి మరి ఎవరు కూడా అన్నిటిగా భావించద్దు. హలో, నేనున్నాను అని అంటే మామూలు విషయం కదా. ఒక మాజీ ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక ఊళ్ళోకి వస్తే 10 మంది ఉండరు. అలాంటిది మీ అందరూ ఒక కుటుంబ సభ్యుడు వచ్చినట్టుగా. అదే ఒక్కరిలోని కూడా దీనికి వడ్డీతో సహా భగవంతుడు మనం చేసిన మంచి ఎక్కడికి పోదు కదా. ఈ ఓటం అనేది కొద్ది కాలమే. మళ్ళీ భగవంతుడు నా చేతుల మీదుగా మీ అందరికీ వడ్డీతో సహా తప్పనిసరిగా కదా ఒక మాట సాయం తప్పితే ఏముండదని మీకు తెలిసినా కూడా మీరందరూ అభిమానంతో ఇవాళ ధైర్యంగా ఇక్కడికి వచ్చారు. ఎందుకనంటే ఇవాళ మన పరిపాలన చూస్తున్నాం. బయట ఎలా ఉందంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే చేశారో వాళ్ళకి మేలు చేయొద్దని చెప్పేశాడు. అవునా కదా? చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులకు కానీ మనం చేస్తే పాముకి పాలేసి పెంచినట్టే వాళ్ళకి ఎవరికి ఏమీ చేయొద్దని ఒక అధికారులకి, అది పోలీసులకు కానీ అందరికీ కూడా ఆయన క్లియర్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలా చెప్పకూడదు. ఒకసారి ఒక రాజు స్థానంలో కూర్చుంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ మంచి చేసేవాడే రాజు అవుతాడు. అదే మన నాయకుడు చేశాడు పరిపాలన. ఓడించిన వాళ్ళకు కూడా మనం తలుపు తట్టి వాలంటీర్ అనే వ్యక్తిని ఇంటికి పంపించి నీకు ఏం కావాలి, నీ ఇంట్లో ఏం కావాలి అని చెప్పి అడిగి మరీ తెలుసుకుని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా నా అన్నదమ్ముడు వస్తున్నాడు ఊళ్ళోకి, నేను వెళ్ళాలి అని చెప్పి ధైర్యంగా మీరు వచ్చినందుకు నిజంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నేను ఎందుకనంటే ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది వాళ్ళకి. ఏముంది, వీళ్ళ మీటింగ్కి వెళ్ళారా, వీళ్ళకి రావాల్సింది కానీ ఆపేద్దామని చెప్పి కొంతమంది చేస్తారు. అది నిజంగా శనివాడు మీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఏం జరగాల్సిన పని లేదు. ఏంటంటే మా పంచాయతీలో ఇంతవరకు ఒక ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు తప్ప ఎప్పుడు కూడా మాకు ఆరోగ్యం ఎవరిని కూడా మండలానికి కానీ జిల్లాకు కానీ మీరు ఇంతవరకు మమ్మల్ని ప్రపోజ్ చేయలేదు. కష్టపడి కార్యకర్తలు మేము సుమారు ఇక్కడ నుంచి లాస్ట్ 7 లైన్ల వరకు మా పొలకూరు పంచాయతీ కార్యకర్తలు వీళ్ళందరూ మీరు కావాలంటే పేరుని అడిగి తెలుసుకొస్తారు. కానీ మాకు తగిన ప్రాధాన్యత మా పంచాయతీకి ఇస్తలేదు. దయచేసి రానున్న రోజుల్లో మరి పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన మా కార్యకర్తలకి మీరు తగిన గుర్తింపు ఇస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షుల వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ప్రాధాన్యతనిస్తున్నాం. ఇవాళ ఏదైతే మీరు ఇచ్చిన పార్టీ ఏదైతే కమిటీల్లో సుమారుగా మండలం నుంచి 2000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ కమిటీల్లో ఉంటారు. అంటే నియోజకవర్గం మీద 10,000 మంది ఉంటారు. మండలంలో ఏదైనా కష్టం వస్తే మీ వెనకాల 2,000 మంది ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ మీకు అండగా నిలబడతారు. మండలం వల్ల కాలేదు అని అంటే నియోజకవర్గానికి ఒక్క పిలిపిస్తే
10,000 మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా నీకు కష్టం వస్తే, నీకు అన్యాయం జరిగితే నీ పక్షాన నిలబడి ఇవాళ అన్యాయానికి ఎదురించి పోరాడి ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి పొడుగు బలహీన వర్గాలు పిల్లలు చదువుకునేదానికి ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి అనే సదుద్దేశంతో ఆయన ఏర్పాటు చేసిన ఈ గవర్నమెంట్ కాలేజీలు ఉండాలంటే మనందరం కూడా ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చి వీటిని ప్రభుత్వ కాలేజీలను ఉంచేదానికి ప్రయత్నం చేసేలో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణ, ఇంకొక గ్రామం ఉంటే పూర్తి స్థాయిలో వేసుకోవడం, అలాగే అనుబంధ కమిటీలు వేసుకోవడం, గ్రామ స్థాయిలో మీకు ఎంత టౌన్ పట్టణంగా ఉన్న కనుక తాళరేవు మరి ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి తీసుకునేదానికి మీరందరూ కూడా కృషి చేయాలని, ఈ సంతకాలు సేకరించి మనం తొందరగా ఈ సంతకాలు సేకరించి మనం పార్టీ అధ్యక్షుడికి పంపించాలి. ఆరోగ్యశ్రీ అనేది ఉన్నదో లేదో లేని పరిస్థితి. వేళ మనకి 25 లక్షల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ ప్రజలందరూ కూడా అధోగతి పాలైపోయి ఆరోగ్యశ్రీ ఉందో లేదో లేని పరిస్థితి ఈ రోజున దాపరించింది. అందుకని మీరందరూ కూడా దయచేసి మనం ప్రైవేట్ కాలేజీలు కానీ ఏదైతే స్థలం పెట్టాడో మరి చంద్రబాబు నాయుడు వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వ కాలేజీలు కానీ ఉంచాలనే కార్యక్రమాన్ని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లి సంతకాలు సేకరించి మరి మీరందరూ కూడా సపోర్ట్గా కొందరు సేకరించిన పేపర్స్ అన్ని కూడా మీ మండలాధ్యక్షులకు అందించడం, అలాగే పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ కూడా కృషి చేయాలని, అలాగే ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు, అలాగే ఎంపీటీసీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మేడం మా ఎంపీటీసీ గారికి, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ తాళదరే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తాళరేవు మండలం సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కర్లపాలెం శ్రీ పెద్దిరెడ్డి వినాయకరావు కళ్యాణ మండపంలో వర్తక సంఘం అధ్యక్షులు పొగాకు వాసు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యానం వ్యాపారవేత్త తోటరాజు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటంశెట్టి రామ్మూర్తి, అధ్యక్షులు అర్ధాని దినేష్తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముందుగా ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించి అనంతరం సహబంది భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రతినిధులు, వర్తకులు పాల్గొన్నారు.
కంపల్సరీ. తాళరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ రాఘవేంద్రపురం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ జనరల్ బాడీ సమావేశం దోనం సునీత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి చర్చించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ గ్రామంలో ప్రధానంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద నుంచి వాటర్ ట్యాంక్ స్థలం వరకు గల మురుగు కాలువను పంచాయతీ అధికారులు వెంటనే శుభ్రం చేయించారని, ఈ కాలువలో మురుగునీరు చెత్తా చెదారం ముళ్ల కంపలతో ఉండడం వలన విద్యార్థులకు గ్రామ ప్రజలకు రోగాలు వచ్చే ప్రమాదం ఉందని, వెంటనే ప్రొక్లైన్లతో ఈ కాలువను బాగు చేయించారని మరియు ఎస్సీ కులస్తులు నివసిస్తున్న ప్రాంతంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణం చేసే విధంగా పంచాయతీ వారు, మండల పరిషత్ వారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల తరపున విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం గ్రామ కమిటీ నాయకులు తాడి నాగేశ్వరరావు, దోణం మాలయ్య, బీర బాలయోగి, తాడి రాజేష్, కుంచె సత్యవతి, కలవల మంగ, రాయుడు నాగమణి, బొడ్డు నాగమణి, మూర నరసింహ, తాడి మహాలక్ష్మి, రాయుడు దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. చిత్రం స్నేహానికి చాచి ప్రాణానికి ప్రాణం. కార్తీక మాసం ఆఖరి సోమవారం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచి వృద్ధ గౌతమి నది స్నానాలు ఆచరించి పంచామృత అభిషేకంలో పాల్గొన్నారు. సుమారు 15,000కు పైగా స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు, మంచినీరు, మెడికల్ క్యాంప్, ఉచిత ప్రసాద వితరణ చేశారు. క్షేత్ర పాలకులు లక్ష్మీ నరసింహస్వామి వారిని, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, శ్రీ వీరేశ్వర గోకులం దర్శించుకున్నారు. 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అన్నప్రసాద వితరణ దాత నలమాటి అవినాష్ చౌదరి, జితేష్ చౌదరి అర్ధక సహాయంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. 3,000కు పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించి కార్తీక దామోదరుణ్ణి ఆరాధించారు. ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్తీక స్వామి కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు శ్రీ నలమాటి అవినాష్ చౌదరి, శ్రీ నలమాటి జితేశ్వర చౌదరులతో ప్రయత్నాలు శ్రీ స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాలు చేపట్టింది. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం నందీశ్వరుడికి మహా రుద్రయాగ మహోత్సవం ఆలయ పండితులు కొండవీటి శివరామకృష్ణ సాయిలు ఆధ్వర్యంలో జరిగే ఈ యాగంలో పరిసర ప్రాంతాల పండితులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం నందీశ్వరుడికి మహారుద్ర యాగాభిషేకం, కార్తీక దీపోత్సవ మహోత్సవం ఆలయ పండితులు కొండవీటి శివరామకృష్ణ సాయిలు ఆధ్వర్యంలో జరిగే ఈ యాగంలో పరిసర ప్రాంతాల పండితులతో పాటు కార్తీక మాసం 4 సోమవారాలు అభిషేకాలతో పాల్గొని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జ్యోతిస్ఫటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః అష్టోకామృతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్సిద్ధయే ధ్రువఫలం విప్రోభిషింగేస్యవం బ్రహ్మాండ వ్యాప్త దేవావతి భాషమాన భుజంగైః కంఠే కాళకపర్ద కలిత శశికళ వీరేశ్వర స్వామినే నమః. పురుషోత్తమ మంగళ విగ్రహ లోకాశ్చర్యకర సౌందర్య లీలావిలాసవర్ధమావిర్భావ హేతవ్య మంగళ విగ్రహ వీరేశ్వర స్వామి ప్రదేశకాల సమయేన ఆలయే దీపాలంకరణ మహోత్సవాంగత్వేన చతుర్వేదే పురోహితౌ యజ్ఞస్య దేవ భృత్విజౌ యజుర్వేద ప్రియ యజుర్వేద మమధారయ నమస్సు ఓం నమః శంభవే శంభ. ఏమండి ఇక్కడ వేద మంత్రాలు చెప్తారు. ఇక్కడ ఏమండి ఇలా కూర్చోండి, ఇలా కొంతమంది ఇలా కూర్చోండి. వెలిగించిన వాళ్ళు దీపం. యానం గణపతి నగర్ బైపాస్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ 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 నేరెలమ్మ అమ్మవారి ఆలయం నందు దసరా ఉత్సవాలు ముగింపు సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ 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 నేరెలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ఆలయ కమిటీ ప్రతినిధులు పూజలు నిర్వహించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామూర్తి, అర్దాని దినేష్, శెట్టిబలిచ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నక్కల పంపనవారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బస్సు బాబు బస్సు బాబు రూపాయలు కానుక నేను కూర్చున్నాయ్యా రూపాయలు కానుక ప్రతి ఒక్కరు తీసిపోవడమే. మేము అయ్యా మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా పట్టుకోవాల్సిగా కోరుతున్నాం. మీరు గమనించాలి. బాబు బడ్డ పక్క చేసి అన్నైనా భోజనం చేసేయాలండి. కానీ మీకు కుదరకపోతే ఆదుకోండి, అన్నం అట్టుకెళ్ళిపోండి, అట్టుకెళ్ళిపోతే పర్లేదు. మీరు భోజనం వెళ్ళిపోతుందంటే అంతేగాని మీరు భోజనం చేయకుండా వెళ్ళకండి. అయ్యా ఆర్వీఎస్ గారు భక్తులు పూజ్యులు వారు మరి నేరులమ్మ సేవ ఎప్పటికీ 10 సంవత్సరాలు చేస్తూనే ఉంటారు. ఆయన ప్రత్యేకంగా 100 రూపాయల 110 రూపాయలు అన్నదానం నిమిత్తం ఇచ్చారు. ఆ తల్లి దేవ గారు భక్తులు మరి కానుక 50 రూపాయల కానుక పంపించారు. తల్లి దేవుడు నెల కాపాడు రక్షించాలని కోరుతున్నారు. గారు తప్పనిసరిగా మరి అన్నదాన నిమిత్తం 100 రూపాయల కానుక పంపించారు. తల్లి దేవుడు నెల పూజలు భక్తులు అలాగే నేరుగా అన్నదాన నిమిత్తం 100 రూపాయల కానుక పంపించారు. ఆ తల్లి దేవుడు నెల కాపాడు రక్షించాలని కోరుతున్నాం. వారికి ఇంకే కమలాన్ని కోరుతున్నాం. ఓకే
ఎల్లవేళ కాపాడు రక్షించాలని కోరుతుంది. యేసు గారు 500 అండి. కిషోర్ గారు మరి 100 రూపాయలు కానుక పంపించారు అన్నదానం నిమిత్తం. ఆ తల్లి దేవుని ఎల్లవేళ కాపాడు రక్షించాలని కోరుతున్నాం. అయ్యా తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహారుద్రయాగ పూజలు ఘనంగా ముగిశాయి. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కొత్తలంక వాత్సవ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో శైవాగమ శాస్త్ర ప్రకారం 11 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. చివరి రోజు పూజలలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని స్వామివారిని దర్శించారు. అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి పూజలలో పాల్గొన్నారు. పీటలపై కూర్చున్న దంపతులతో వేద పండితులు మహాకుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, స్వామివారి శాంతి కళ్యాణం పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శివనామ స్మరణతో స్వామివారి ఆలయం మారుమోగింది. పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. మహారుద్ర యాగం పూజలకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీవంటి మధ్య ఇచ్చే మధ్యలో కాదు ఆయన అంతా నేర్చుకోలేదు. పిల్లలు నేర్చుకోలేదు. దక్షిణ మనం జీవసారి వెళ్ళి పెట్టేస్తాడు. పైసలు వెళ్తుంది మాట్లాడలేదు. వెళ్తుంది జాబ్ లేకపోతే వెళ్తుంది. డైరెక్ట్ స్పీకర్ అది వెళ్ళిపోతుంది. ఎవరి కోసం వాడుకోవచ్చు. కట్ చేసే ఇది కట్ చేసాను మాట వచ్చింది. మాకు చెత్తగా అనుకోలేదు కదా. భక్తులు విజ్ఞప్తి, వెహికల్స్ అన్ని అటు ఇటు పెట్టేసారు. ఒకసారి అట్లా వాలంటీర్స్ పక్కన పెట్టుకొని చెప్పండి. దయచేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడండి. కార్స్ అన్న త్వరలో పెట్టుకోండి. వెహికల్స్ కావున ప్రతి వారు మహాయాగంలో పాల్గొని సాయంకాలంలో మహాపూర్ణాహుతి, దివ్య కళ్యాణం, విశేష అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని లోకకళ్యాణానికి సంకల్పం చేసిన మహాయాగంలో ప్రతి వారు వాటిని ధరించవలసిందిగా మనం. అయ్యా యజమానులు మగవారు జలస్తంభం దగ్గర నుండి, ఆడవారు మగవారు జలస్తంభం దగ్గర నుండి ఆయనతో ప్రదక్షిణం చేసి ఆలయంలోకి వస్తాం. మాస్టర్ కనున్నారు మళ్ళీ వచ్చారు. యజమానులు అందరూ ఆలయ ముఖద్వారం దగ్గర వచ్చేసిందిగా మనం. 11:30 బయలుదేరండి. పార్వతీ రామలింగేశ్వర సన్నిధానంలో మహాయాగంలో కార్తీక సోమవారం అనంతమైన విశేష పర్వం. ప్రతి వారు మహాయాగంలో పాల్గొని ధరించవలసిందిగా మనవి. ప్రతి వారు మహాయాగంలో పాల్గొని
ధరించవలసిందిగా మనవి. అమ్మాయి సెల్ ఫోన్ తో ఒక బ్యాగ్ ఇక్కడ పడిపోయింది, ఎవరితో పడుతుంది, ఎవరికి దొరికినా యాగశాల చెప్పండి. ఎవరి చెప్పు శివాలయం నుంచి మనం కట్టుకోకూడదు. కాబట్టి మీకు దొరికితే ఇక్కడ అప్పకపోవాల్సిందిగా మరి. మహాయాగ కార్యక్రమం పూర్ణావధి కావస్తుంది. ఈ రోజు స్వామివారి శ్రద్ధాలు మహాయాగ ఈరోజు ఆత్మీయంగా చేసి ఉన్నారాయన. కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు కుంభాభిషేకం గ్రామస్తుల కుర్రాల చేత యజమాని పండితుల చేత కుంభాభిషేక కార్యక్రమం చేస్తారు. కుంభాభిషేక కార్యక్రమంతో సత్యనారాయణ కార్యక్రమం మహాప్రభు సాయంకాలంలో విశేష అన్న ప్రసాద విజయ కార్యక్రమం మన భక్తులు ప్రతి వారు రామలింగేశ్వర దర్శనాలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరలించవలసిందిగా ఉన్నాయి. అమ్మ కొంచెం దారి ఉంది. ఇలా వీడియో ఇలా వచ్చి కొంచెం మద్దతు దారి లేదమ్మా. సంకల్పం చేసిన మహాయాగం ఈ రోజు పరిసమాప్తంగా వస్తుంది. అట్లేదండి.
ఒకసారి వాటర్ ఫోన్ ఏం చెప్పిందండి శ్రీ పార్వతీ రామేశ్వర స్వామి వామదేవాయ స్వామి వారికి రెండవ అభిషేకంగా ఆవుగురితో అభిషేకం చేస్తున్నారు. ఓ నమో నమస్తే
బస్ రాబోది అలా వచ్చారు. అయ్యా అందరూ వచ్చారు. ఉపవాసంతో చేసే కార్యక్రమం కాల్ చేయగలరు. ముందు మగవారు పెడతారు. దక్షిణ అయ్యా యజమానుల మట్టికి ప్రదక్షిణ చేయాలి. తర్వాత వ్యక్తి ప్రదక్షిణ చేస్తారు. మీకు చేసిన దక్షిణ కాలుపాటిస్తే పెట్టుకోవచ్చు. రాష్ట్రాలు వెనకాల ఉద్యోగ అయ్యా జ్వరం అర్థం చేయాలి. మేము అట్టుబడి జరుగుతుంది అర్థం చేయాలి. వెనకరా ఉపయోగానికి పాలపేటలో 2 సెట్లు పెట్టండి. ఇలాంటి భోజనం చేసిన ఏం చేసే ఉంటారు మీరు. నేను కూడా పంచేయండి. వాళ్ళని యజమాని వాళ్ళని తిరుగుతాను. మిగతా అవకాశం బయట పిల్లలు యజమానులే పిల్లలు పక్కన భార్య భర్త తిరండి. नमस्ते दक्षिणाग्रे नमः देवाय నమస్కారం చేయండి. కథా నటించారా చిన్న కళ మొట్టమొదటి రోజు ప్రజ్వలింపజే జ్వాలను అక్షరం చీకటికోడు అంతర్మానం పరిమాణం
అందరూ కూడా ఆడవారు చేతి ప్రయోగం చేసుకోండి, మగవారు హృదయంలో చేయి వేసుకోండి. శివ సంకల్పమస్తూ ఉంటాయి. అప్పుడు అంటూ ఉండాలి, హృదయంలో చేయవలసిన 11వ రోజు త్యాగంలో శివ సంకల్పమస్తూ ఉంటాం. అట్లానే శివ సంకల్పం యొక్క తత్వాన్ని హృదయం ముందు ప్రవేశించేటువంటి భగవన్నామం, ఆ నామంతో ప్రతి వారు హృదయంలో చేసుకోండి. శివ సంకల్పం స్మృతి అడ్జస్ట్మెంట్ అవ్వాలి, కొద్దిగా వెనక్కి లేపుతాడు. ఏమో వెళ్ళండి. ఆయనకి అలాగే ఇచ్చారు బాబా, ఆయనకి అలాగే ఇచ్చారు ముందు. మాట్లాడే ఉంటాయి కదా, ఎలా చూడండి సార్, ఎలా చూడండి ఓకే. ఓకే ఏమండి, దర్శనం అయిపోతే వచ్చేయండి. వచ్చేయండి ఏమండి, బయటకు వచ్చండి, వచ్చేయండి, పేట మీద కూర్చున్న కూర్చుంటారు, లోన కూర్చోండి, పేట మీద కూర్చున్న కూర్చుంటారు. కూర్చుంటే రాలేదు.
नमस्ते अस्तु भगवन् सदाय महादेवाय स्वरूपమైనటువంటి రుద్రుడి యొక్క ఆరాధన కైంకర్యాల్లో పాల్గొనండి. అనంత పుణ్యాన్ని పొందించండి. స్వామివారిని దర్శించుకుని పూర్ణావతి కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా పౌరకమైన స్ఫూర్తం, మాకు అదృష్టం. మరి ఈ కార్తీక మాసం అంతా కూడా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈరోజు కుండలేశ్వర స్వామి సుమారు 30,000 మంది దర్శించుకున్నారు. అసలు ఎక్కడ ఖాళీ లేనటువంటి పరిస్థితి. మరి ఆ గుడి కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేయించాం. బ్రహ్మాండంగా గుడి తొందరలో అన్ని ఇమ్యూనిటీస్తో అక్కడ కావాలన్న పుష్కర ఘాట్లు అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి మా మొరగలలో ఏం చేస్తున్నా ఆ గుడి కూడా రాతి కట్టడం కట్టడానికి 4 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. పుష్కరాల టైం కల్లా దాన్ని ఏదైతే మెయిన్ గుడి ఉందో అంతా కూడా రాతితో బ్రహ్మాండమైన ఆలయం కట్టడానికి మా గ్రామస్తులు, మేము, అదేవిధంగా ప్రభుత్వం పూర్తి సహకారంలో మా గ్రామాలు కూడా చేస్తున్నాం. అదేవిధంగా మన పల్లవారిపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా పునర్నిర్మాణం ప్రారంభిస్తున్నాం. దానికి కూడా 1 కోటి రూపాయలు మా ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. అదేవిధంగా తాళదర్మానంలో ఉన్న పరదేశమ్మ టెంపుల్ మన ఇంజూరం గ్రామంలో దానికి కూడా 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆలయం కూడా కట్టుకుంటున్నాం. గతంలో పుష్కరాలు వచ్చినప్పుడు 2015లో మన నియోజకవర్గంలో మరి ఎప్పుడు జరిగినటువంటి పెద్ద ఎత్తున ఘాట్లు ఏర్పాటు చేశాం. మరి టెంపుల్స్ అన్ని రిపేర్ చేసుకుని టెంపుల్స్ అన్ని కూడా పెయింట్ చేసి వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి బ్రహ్మాండంగా ఆ రోజు పుష్కరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వంలో నాకు మన నియోజకవర్గ ప్రజలు 2వ అసెంబ్లీకి వెళ్ళి ఆహ్వానించారు. పుష్కరాలు కూడా మన టైంలో రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ పుష్కరాలకి ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలు కూడా రిపేర్ చేయడానికి కానీ కలర్స్ చేయడానికి కానీ అన్ని రకాల ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం తీసుకెళ్లి తప్పకుండా పుష్కరాలు అత్యంత వైభవంగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టున్నారు. కాబట్టి తప్పనిసరిగా అన్ని దేవాలయాలు ఆల్రెడీ పరిశీలన చేసాం. గౌరవంగా ఈ ఉప్పొంగల గ్రామానికి వచ్చినప్పటికీ ముఖద్వారం గోవి గారు చెప్పారు, తప్పకుండా ముఖద్వారం పుష్కరాలకల్లా మనం ముఖద్వారం ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా ఈ లోపల ఉన్న ద్వారగానే కొన్ని ఇమ్యూనిటీస్ అన్ని చెప్పారు కాబట్టి అది కూడా తప్పకుండా నేను అంబులెన్స్ డిపార్ట్మెంట్ పంపి అది కూడా ప్రతిపాదన పంపి పుష్కరాల్లో వీలైనంత మంది పుష్కరాలు చేస్తే మిగిలిన కూడా భక్తులు చాలా మంది మనకి సహకరించేవారు కాబట్టి తప్పకుండా డోనర్స్ కూడా ఉన్నారు. ఏదో విధంగా మీరు తలపెట్టిన కార్యక్రమాలను పూర్తి చేసే బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటానని చెప్పి అది తెలియజేస్తుంటూ మరి చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొంచుకునే అవకాశం కల్పించినందుకు
గ్రామాలందరికీ కూడా ఈ గ్రామస్తులు అందరూ పూర్తిగా సహకరించి ప్రజలు కూడా అందరికి భక్తులందరినీ కూడా చాలా బ్రహ్మాండంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లోటు లేకుండా చేశారని చెప్పి పెద్దలు మన గురువు గారు చెప్పారు కాబట్టి చాలా సంతోషంగా భావిస్తూ మరి సరిపిస్తుంది. ఓం రాజాధిరాజాయ ప్రసన్నదాయినే నమో విలంబయే శ్రవణాయ బ్రహ్మణే ప్రతిరోజు కూడా గ్రామస్తులు రెస్ట్ తీసుకోకుండా ఈ 11 రోజులు కూడా ఇక్కడికి వచ్చి అందరినీ ఆదరించి ప్రత్యేకంగా భాస్కర్ రాజు గారు, సర్పంచ్ గారు, అలాగే ఈవో గారు, మన మాస్టర్ స్వామి గారు, వీళ్ళందరూ కూడా మంచి సర్వీస్ చేశారు. ఎవరిని నేను చూడలేదు. అతిరుద్ర యాగం అన్నది మహారుద్ర యాగం. ఈ యాగంలో చాలా చక్కగా వాళ్ళు అసలు రెస్ట్ అనేది లేకుండా పనిచేశారు కనుక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మ అందరూ ఒకసారి లేచి నిల్చుంటే ఆయన ప్రయాణం ఉంటారు. ఒక్కసారి మనం గౌరవంగా సాగనంపాలి. ఎలా అయితే మనం వచ్చారు ఒకసారి లేచి నుంచాడు. కూర్చోవడం ధర్మం కాదు, మిగతా వాళ్ళు లేచి నుంచాడు. ఆయన వెళ్ళే వరకు ఆయన మన కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసి ఆయన తదుపరి యత్నాలు గ్రామస్తులు పంపిస్తారు. ఆ కార్యక్రమం ఇప్పుడు స్వామివారి రుద్రాభిషేకం, శిఖర కుంభాభిషేకం, సాయంకాలంలో పూర్ణావతి, దివ్య కళ్యాణం, ఆశీర్వచనం, విశేష అన్న సమారాధన. గ్రామస్తులందరూ భక్తులు సహకారంతో ఇతర గ్రామ భక్తుల సహకారంతో కూడా సంకల్పం చేసిన మహాయాగంలో 11 పూర్ణాహుతి కార్యక్రమం జరగబోతోంది. లోపల స్వామివారికి 11 అభిషేకాల కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నారు. అందరూ ఆయన నమస్కారం చేయండి. మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మిగతా పనులుగా ఆయన వెళ్ళందరూ మన దేవాలయానికి రావడం లేదు. కాబట్టి భగవద్ అనుగ్రహం వారి ద్వారా ప్రజలందరికీ అందుతుంది. అట్లాంటి వారు సురక్షంగా ఉండాలి మనం కోరుకుంటూ వారు పరిపాలించే ప్రాంతం అంతా బాగుండాలి. అన్ని గ్రామాలు బాగుండాలి. ఏ ఒక్క గ్రామం కాదు, అన్ని గ్రామాలు సురక్షంగా ఉంటూ ఆయన ఆనందపడతారు. అట్లాంటి
మహశక్తిని పరమేశ్వరుడు రామలింగేశ్వర స్వామి వారు ఇస్తారు. లోపల అభిషేకం చేస్తున్నారు. యజమానులందరూ నంది మండపంలో కూర్చోండి. యజమానులందరూ నంది మండపంలో కూర్చోండి. తాళరేవు మండలం పిల్లంక బ్రహ్మపురి గ్రామాల నడుమ వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక సోమ బంధనాన్ మృత్యోర్మక్షేయమామృతాద్ యో రుద్రో అగ్నియోక్షయవోషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. ఓం శాంతి 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 సర్వారిష్ట పరిహారోస్తు. నమస్కారం. కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకొని ఈ పరిసర గ్రామస్తుల సహాయ సహకారంతో, భక్తుల సహాయ సహకారములతో మన ఈ 2 గ్రామాల నడుమ వేయించేసి ఉన్నటువంటి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి ఉదయము నుండి విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వర్ణలు, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు. ఈ 7 రుద్రాభిషేకం చేసేటప్పుడు 11 ద్రవ్యములు తీసుకుని వచ్చి ఒక్కొక్క ద్రవ్యము అభిషేకం చేసిన తర్వాత ఒక్కొక్క రకము ఫలమును స్వామికి నివేదన జరిపించడం. 11 ఆవృత్తులకి 11 రకముల ఫలములను స్వామికి నివేదన జరిపి ఆ నివేదన జరిపిన ఫలాలను భక్తులకు ప్రసాదముగా ఇవ్వడం జరిగింది. అది పూర్తి అయిన తర్వాత విశేషముగా స్వామివారికి 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన, అలాగే వేద స్వస్తి చెప్పించడం జరిగిందండి. అంటే ఈ వేద స్వస్తి వినడము వలన ఆ యొక్క వేదము చదువుతూ ఉంటే వచ్చేటటువంటి తరంగాలు ఎంత దూరం అయితే పయనిస్తాయో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని ప్రతీతి. ఆ కారణం చేత వేద స్వస్తి చెప్పించడము, తర్వాత మహదాశీర్వచనము, భక్తులందరికీ కూడా భక్తుల సహకారంతో అన్న వితరణ చేయడం జరిగింది. ఇదంతా కూడా కార్తీక మాసంలో చేయడం వలన దీనికి సహకరించిన వారు, గ్రామస్తులు, ప్రసాదించి పూజాధికములు చూసిన వారు కూడా ఆ పరమేశ్వరి అనుగ్రహం పొంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి దుష్ప్రభావాలను మనం చూస్తున్నాం. ఈ పీడిత ప్రభావాలన్నిటి నుండి కూడా విముక్తులై ఆ పరమేశ్వర అనుగ్రహం పొంది ఈ ప్రాంతం అవ్వచ్చు, మన దేశం అవ్వచ్చు, మన రాష్ట్రం అవ్వచ్చు, ఇవంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సుఖశాంతులతో ప్రజలు ఉండాలి అనే ఉద్దేశంతో సామూహిక లక్షపత్రి పూజా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు పూజలు నిర్వహించిన భక్తులు. తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ముగిసిన మహారుద్రయాగ పూజలు. ఉరబళ్ల క్యాంపు కార్యాలయంలో తాళరేవు మండలానికి చెందిన 9 మందికి సుమారు 4 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.